గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. వర్షాకాలం చల్లని వాతావరణాన్ని తీసుకురావడమే కాదు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ముప్పును కూడా పెంచుతుంది. చిన్న జలుబు, దగ్గుతో మొదలయ్యే సమస్యలు కొన్నిసార్లు ఫ్లూ, న్యూమోనియా, కోవిడ్-19 వంటి తీవ్రమైన వ్యాధులుగా మారే అవకాశం ఉంటుంది. వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల మధ్య తేడా ఏంటి? అలాగే యాంటీబయాటిక్స్ను ఎప్పుడు వాడాలి? పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, సివిఓపిడి బాధితులు ఈ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే 2 వారాలకు మించి దగ్గు ఉంటే అది టీబీ సంకేతమా? అలాగే ఫ్లూ, న్యూమోనియా టీకాలు ఎవరికి అవసరం? వర్షాకాలంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? వంటి ఎన్నో సందేహాలకు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ అభిజన్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310716 అండ్ 680. హలో డాక్టర్. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా చెప్పండి, అంటే వర్షాకాలం అంటేనే ఒక చల్లని వాతావరణం. Correct, సో ఈ టైంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఎక్కువ వస్తాయి. అవునండి, అవును. రీజన్ ఏంటి సార్? అంటే మెయిన్గా ఏంటంటే మేడం, సో ఈ క్లైమేట్లో మెయిన్గా క్లైమేట్ మనకి బ్యాక్టీరియా అండ్ వైరస్ అండ్ మోల్డ్, మైట్స్ ఇలాంటివి వ్యాప్తి చెందడానికి ఈజీగా ఉంటుంది ఈ క్లైమేట్. అండ్ ఉష్ణోగ్రత, టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు, హ్యూమిడిటీ ఎక్కువ ఉండడము, సో ఈ ఫ్యాక్టర్స్ వలన మనకి వీటి వృద్ధి అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, న్యాచురల్లీ కొంత ఇమ్యూనిటీ అనేది ఈ క్లైమేట్లో కొంచెం తక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ 2 ఫ్యాక్టర్స్ వలన మనకి ఇన్ఫెక్షన్ రిస్క్స్ అనేవి మల్టిప్లై అవుతాయి అండ్ ఎక్కువగా వస్తుంటాయి, డిపెండింగ్ ఆన్ పర్సన్ టు పర్సన్. అందరికీ సిమిలర్గా ఉండదు. హూ ఆర్ మోర్ ససెప్టబుల్, మోర్ ఎట్ రిస్క్, వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఓకే, అంటే ఈ కాలంలో చూసుకుంటే చాలా, అంటే ఫ్లూ కానీ, అవును, సో ఇన్ఫ్లుయెంజా ఫ్లూ కానీ, కోవిడ్-19 Yes. ఇలాంటివన్నీ, అంటే పర్టికులర్గా ఇంకా ఈ సీజన్లో చూసేవి మన ఏంటి, ఎలాంటివి చూస్తాం? సో జనరల్లీ మనకి ఎనీ డిసీజ్కి ట్రెండ్ ఉంటుంది. సో ఫ్లూ అని అన్నారు. ఫ్లూ అంటే మనకి టూ టైప్స్ ఉంటుంది జనరల్గా. కామన్ ఫ్లూ, సీజనల్ ఫ్లూ అనేది కామన్గా వస్తుంటుంది మనకి, జస్ట్ జలుబు, సర్ది అంటుంటాము. సో అది 3 to 4 days, 5 days అట్లా వచ్చి వెళ్ళిపోతుంటుంది. సో ఇన్ఫ్లుయెన్జా అనేది కూడా ఒక ఫ్లూ టైప్ వైరస్ అది. సో దానికి మాత్రం జనరల్గా 2 ట్రెండ్స్ ఉంటాయి ఇండియాలో. ఒకటి డ్యూరింగ్ వింటర్స్ అండ్ రెండోది డ్యూరింగ్ మాన్సూన్స్. సో జూలై టు ఆగస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ టు మార్చ్ 2 peaks చూస్తూ ఉంటాము. సో ఈ టైమ్స్లో ఇన్ఫ్లుయెన్జా లాంటి వైరసెస్ అనేవి ప్రభావితం చెందుతూ ఉంటాయి ఎక్కువగా. కోవిడ్ మోస్ట్లీ ఇప్పుడు ఎండెమిక్ అయిపోయింది, అంటే మధ్య మధ్యలో ఇది వస్తూ ఉంటుంది. అలాగే ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది కంప్లీట్గా మన ఈకోసిస్టంలో. ఒకప్పుడు పాండమిక్ ఉండే, ఇప్పుడు ఎండమిక్ అయిపోయింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, రొటీన్గా ఉండే బ్యాక్టీరియా ఎప్పుడు సిస్టంలో దానికి ట్రెండ్ ఏమి ఉండదు. మెయిన్గా మనకు సీజనల్గా వచ్చే వైరసెస్ ఇన్ఫ్లుయెన్జా అనమాట. ఇన్ఫ్లుయెన్జా అండ్ ఈ వైరసెస్. ఓకే, ఇప్పుడు దగ్గు, జలుబు, గొంతు నొప్పి అంటే సీజన్ మారినా, అదే మన వాటర్ మారినా, లేదా అవుట్డోర్స్ వెళ్ళినా, సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే ఇవి చాలామంది టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి చాలామంది వేసుకుంటూ ఉంటారు కూడా. అంటే ఇవి సాధారణ ప్రాబ్లమ్సా లేదంటే కాంప్లికేటెడ్? అన్ఫార్చునేట్లీ ఇక్కడే, అంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో డిసీజ్ స్టార్ట్ అయినప్పుడు సిమ్టమ్స్ మోరర్లెస్ అన్నీ కామన్గా సిమిలర్గానే ఉంటాయి. సో ప్రజలు ఏం గుర్తుంచుకోవాలంటే, ఎన్ని రోజులు మనం వెయిట్ చేయగలుగుతాము, ఏ మెడిసిన్స్ తీసుకుంటున్నాము, వీటి మీద ధ్యాస ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే జస్ట్ బికాస్ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పేసి చాలా వరకు యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయడము అండ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్. అన్ఫార్చునేట్లీ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్ ఓవర్ ద కౌంటర్ దొరుకుతున్నాయి. సో కోవిడ్ తర్వాత ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. సో యాంటీబయాటిక్స్ డే 1లో స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం అనే దానికి మనం సిమ్టమ్స్ ఏముంటాయి అనేవి మనము ఐడియా ఉండాలి మనకి. సింపుల్గా కోల్డ్, లో గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్ ఉంటే యూ కెన్ వెయిట్ అప్ టు 3 days. బట్ ఎప్పుడైతే ఇది కొన్ని డేంజర్ సైన్స్ ఉన్నాయో, ఆ డేంజర్ సైన్స్ మనకు వస్తాయో వాటి గురించి మనకు అవగాహన ఉండాలి. అలాంటివి వచ్చినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు గో అండ్ మీట్ యువర్ డాక్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో అట్లా అనమాట. సో కొంతమందికి జలుబు వస్తే అంత తొందరగా పోదు కదా సార్, అంటే 10 days పైగా ఉంటుంది దగ్గు కానీ జలుబు కానీ, అంటే ఇది కాంప్లికేటెడ్. అంతే మేడం, అంటే లైక్ నార్మల్ కోల్డ్ లాగా ఉండి, నార్మల్ కోల్డ్ విత్ స్లైట్ బాడీ పెయిన్స్ ఉంటే దెర్ ఇస్ నో నీడ్ టు, ఐ మీన్ జస్ట్ హైడ్రేషన్, రెస్ట్, వీటితోని యూ కెన్ వెయిట్ అండ్ వాచ్. బట్ కొన్ని డేంజర్ సైన్స్ లైక్, అంటే ఆయాసం రావడము అండ్ రెస్పిరేటరీ రేట్, అంటే నిమిషానికి ఎన్నిసార్లు గాలి తీసుకుంటున్నాం అనేది ఎక్కువగా రావడము, అండ్ తెమడ బాగా చిక్కగా రావడము, ఛాతీలో నొప్పి రావడము, ఆయాసం రావడము, ఫీవర్ హై గ్రేడ్ ఉండడము, Day 3, Day 4 కూడా ఫీవర్ పర్సిస్ట్ అవ్వడం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము ఓన్ మెడికేషన్స్ తీసుకోకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ని విజిట్ చేయడం మంచిది.
ఓకే, వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల మధ్య తేడా అంటే, అలాగే ప్రతి జ్వరానికి ప్రతి దగ్గుకి యాంటీబయాటిక్స్ అవసరం? అబ్సల్యూట్లీ నో. ఇది మొత్తము ఈ మన డిస్కషన్లో కోర్ పాయింట్ అదే. సో ప్రతి దానికి కోవిడ్ తర్వాత అన్ఫార్చునేట్లీ రాంగ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. అజిత్రోమైసిన్లు, డాక్సిసైక్లిన్లు డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోవడము అనేది జరుగుతుంది. సో బ్యాక్టీరియా వైరస్కి ఫస్ట్ మనము డిఫరెన్సెస్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ మనకి సీజన్స్లో వచ్చేవన్నీ వైరలే ఉంటాయి, సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. సో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్కి గ్రాస్గా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, మనకి తెమ్మడ ఎక్కువగా మనకి చిక్కగా ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ జనరల్గా లో గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్ ఇలా స్టార్ట్ అవుతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ స్ఫుటం బాగా గ్రీనిష్ అండ్ ఎల్లోయిష్ ఉండడము అండ్ హై గ్రేడ్ ఫీవర్ రావడం. ఇందాక మనం చూసుకున్న సైన్స్ అంటే ఆయాసం ఎక్కువగా ఉండడం, ఛాతి నొప్పి ఎక్కువగా ఉండడం, దగ్గితే రక్తం పడడం, ఇలాంటివి కొంత ఎక్కువ కామన్గా బ్యాక్టీరియాలో ఉంటాయి. అండ్ వైరల్కి బ్యాక్టీరియాకి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటాయి. ఎందుకంటే వైరస్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పడిపోతాయి బాడీలో. సో అలా పడిపోయినప్పుడు వేరే ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుందన్నమాట, పెరుగుతుంది. దీన్ని సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటాము. సో బాడీకి ఒక ఛాన్స్ అన్నమాట వేరే ఇన్ఫెక్షన్స్ అటాక్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అందుకే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత చూస్తూ ఉంటాము. ఓకే, అంటే పిల్లలు, వృద్ధులు, అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళకి, అంటే శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకే ఎందుకు ఎక్కువ? వాళ్ళకి అంటే ఇప్పుడు ఎనీ డిసీజ్, ఏ రోగమైనా కూడా మనకి జనరల్గా ఇన్ఫెక్షన్స్ ఏవైనా కూడా హోస్ట్ అంటే మనకి ఎవరైతే పర్సన్ ఆర్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ అండ్ వాళ్ళ జనరల్ కండిషన్ బట్టి దాని ప్రభావం కానీ సివియారిటీ కానీ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చూసుకుంటే డెంగ్యూ జ్వరం ఒక 20 year oldకి వస్తే చిన్న డోలో ట్యాబ్లెట్ వేసుకొని అటు ఇటు తిరిగినా కూడా హీ విల్ బీ ఫైన్. బట్ అదే ఇంకొక సర్టెన్ పేషెంట్కి ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి, బ్లడ్ వామిటింగ్స్ అయిపోయి, అడ్మిట్ అయిపోయి హాస్పిటల్లో, సేమ్ డెంగ్యూ ఫీవర్, సేమ్ వైరస్, ఎవ్రీథింగ్ సేమ్. సో ఎందుకు ఈ డిఫరెన్సెస్ వస్తాయంటే, పిల్లల్లో అండ్ వృద్ధులలో కామన్ పాయింట్ ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్. పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు, పెద్దవాళ్ళల్లో డెవలప్ అయిన ఇమ్యూనిటీ అనేది డిమినిష్ అవ్వకుంటూ వెళ్తుంది. సో ఈ 2 peaks అనేవి అటు ఇటు దే ఆర్ మోర్ ససెప్టబుల్ ఫర్ ఇన్ఫెక్షన్స్. సో ఒక క్రిమి మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూన్ వ్యవస్థ ఎంత బాగుంది, ఎలా ఫైట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఆ డిసీజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ దాని కాంప్లికేషన్స్ అనేది ప్రభావం చూపుతుంది అనమాట. సో అందుకే పిల్లలు అండ్ వృద్ధులు ముఖ్యంగా వీళ్ళిద్దరు చాలా కేర్ఫుల్గా ఉండాలి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ విషయంలో. ఓకే, సో పర్టికులర్గా ఈ వర్షాకాలంలో చాలా మంది కంటే ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ సిఓపిడి ఉన్న వాళ్ళు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఆస్తమా, సిఓపిడి కామన్ పాయింట్ మేడం. ఇవి ఎయిర్వే అంటే లంగ్స్లో ఉన్న గాలి గొట్టాల్లో ఉండే ప్రాబ్లమ్స్. సో ఆస్తమాలో ఏంటంటే మనకు మ్యూకస్ ఎక్కువగా వస్తుంటుంది అండ్ సిఓపిడి స్మోకర్స్తో వచ్చే ప్రాబ్లంలో కూడా మనకి గాలి గొట్టాల్లో సమస్య ఉంటుంది. వీళ్ళల్లో తెమ్మడ కూడా లోపల ఇరుక్కపోతూ ఉంటుంది. సో వీళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఇన్ఫెక్షన్స్ వలన ఆల్రెడీ డిసీజ్ ఏదైతే ఉందో అది ఎగ్జాజర్బేట్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. సో ఈ సిఓపిడి ఆస్తమాకి హైయెస్ట్ రీజన్స్ ఆర్ ఎక్కువ కారణము బయటికి రావడానికి ఎక్కువ అవ్వడానికి కారణము ఇన్ఫెక్షన్, సీజనల్ ఇన్ఫెక్షన్స్. సో వీళ్ళల్లో ఈ వైరల్ ఎగ్జాజర్బేషన్స్, బ్యాక్టీరియల్ డిసీజ్ ఎగ్జాజర్బేషన్స్ అనేది వెరీ కామన్. సో వీళ్ళు ప్రికాషన్స్ అండ్ డాక్టర్స్ చెప్పే అడ్వైజెస్ అనేవి ఖచ్చితంగా వితౌట్ ఫెయిల్ అనేది పాటించాల్సి ఉంటుంది. ఓకే, దగ్గు కూడా అంటే 2 వారాలకు మించి ఉంటే అంటే ఇది టీబీ అని ఎప్పుడు అనుమానించాలి? అంటే డెఫినెట్లీ మనకి ఇప్పుడు కాఫ్ అనేది సింపుల్గా మనం మాట్లాడుకున్న ఫ్లూ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు దేంతోనైనా కాఫ్ అనేది వస్తుంది. సో ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఆర్ యాజ్ ఎ పేషెంట్ ఆర్ యాజ్ ఎ కామన్ మ్యాన్ మనకి ఏం చూసుకోవాలంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 3 to 5 days, 6 days, 7 days వరకు ఫైన్. 2 weeks వరకు కూడా కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్లో బ్రాంకైటిస్ డెవలప్ అయ్యి 2 weeks వరకు కూడా కాఫ్ అనేది వస్తుంటుంది. బట్ బియాండ్ 2 weeks ఉందంటే డెఫినెట్గా ఫస్ట్ సస్పిషన్ ఏం రావాలంటే మనకి ట్యూబర్క్లోసిస్. ఇండియాలో చాలా కామన్గా ఉండే ఇన్ఫెక్షన్ టీబీ. సో టీబీ అనేది ఉందా అని డౌట్ రావాలి. టీబీతో అడిషనల్గా కొన్ని సిమ్టమ్స్ మనకి తెలియాల్సి ఉంటుంది. నైట్ పూట స్వెట్స్ రావడం, సాయంత్రం పూట జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉండి కాఫ్ 2 weeks కన్నా ఎక్కువ ఉందంటే ఫస్ట్ మనము ట్యూబర్క్లోసిస్ రిలోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ అ పేషెంట్, యాజ్ అ కామన్ మ్యాన్ డెఫినెట్గా ప్రతి ఇండియన్కి ఇది ఐడియా ఉండాలి. సో ఎందుకంటే టీబీ కంప్లీట్లీ క్యూరబుల్ అండ్ ట్రీటబుల్. రైట్ డయాగ్నోసిస్ అండ్ రైట్ మెడికేషన్ ఇస్ క్రూషియల్ అనమాట. ఓకే, హ్యూమిడిటీ అలాగే ఫంగస్, దుమ్ము అంటే దీనివల్ల శ్వాస సమస్యలు వస్తాయి అంటారా? 100% 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
ఎస్ మేడం, వెరీ కామన్ అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇందాక నేను చెప్పినట్టు క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్. కోల్డ్ టెంపరేచర్స్, హ్యూమిడిటీ అండ్ ఎక్కువ వెంటిలేషన్ లేకపోవడం ఇళ్లల్లో, ఇవి మోల్డ్ అంటే మనకి ఒక టైప్ ఆఫ్ ఫంగల్ ఇది అనేది గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ డస్ట్ మైట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మనం ఏం చెప్తుంటామంటే పీరియాడికల్గా మనము వెంటిలేషన్, ఇంట్లో వెల్ వెంటిలేటెడ్ రూమ్స్ ఉండాలి. ఏసీ సర్క్యూట్స్, కూలర్ సర్క్యూట్స్ ఇవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మాస్క్స్ అవసరమైన వాళ్ళు మాస్క్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి సింపుల్ ప్రికాషన్స్తోని మనం ఈ డిసీజ్ ఎగ్జాజర్బేషన్స్ అంటే పెరగడం అనే వ్యాప్తి కానీ ఎక్కువ అవ్వడం కానీ మనం నివారించవచ్చు ఈ ప్రికాషన్స్తోని. అంటే ఇంట్లో కానీ, అంటే స్కూల్స్లో కానీ, అలాగే ఆఫీసెస్లో కానీ, అంటే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు ఏసీ అవి చెక్ చేసుకోవాలని, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సింపుల్ అంటే ఇంటి వరకు వస్తే మనం ఒకటి మన మెయిన్గా బెడ్రూమ్స్ వెంటిలేటెడ్ ఉండాలి, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ సన్లైట్ అనేది వస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ఏసీస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా మాకు క్వశ్చన్స్ వస్తుంటాయి, ఏసీ వాడొచ్చా, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏసీ వాడడంలో తప్పలేదు, 25-26 డిగ్రీస్లో యూజ్ చేయొచ్చు. అండ్ మెయిన్గా మనం కంప్రెసర్ సర్వీసింగ్కి ఇవ్వడము, క్లీన్ చేయడం పీరియాడికల్గా 3 monthsకి ఒకసారి. లాస్ట్ సీజన్లో వేసుకున్న ఏసీని ఈ సీజన్లో డైరెక్ట్గా ఓపెన్ చేస్తే ఆ గష్ ఆఫ్ ఎయిర్లో మనకి బ్యాక్టీరియా అండ్ ఈ మోల్డ్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఏసీ సర్వీసింగ్, క్లీనింగ్, కూలర్స్ అండ్ ఇంట్లో వెల్ వెంటిలేటెడ్ బెడ్రూమ్స్, సో సన్లైట్ అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ జనరల్ హ్యాండ్ హైజీన్ పిల్లల్లో మనం పిల్లల విషయానికి వస్తే హ్యాండ్ హైజీన్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. పిల్లలు అవి ఇవి ముడుతూ ఉంటారు అండ్ ఫేస్ మీద పెట్టుకుంటూ ఉంటారు. సో కామన్గా మనకు వెక్టార్ దాంతో మనకి ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. పిల్లల్లో హ్యాండ్ హైజీన్ ఇంపార్టెంట్. అండ్ స్కూల్స్కి ఎప్పుడు పంపించాలనేది ఒక పాయింట్ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్గా ఉండాలి. సో పిల్లల్లో యాక్టివ్ సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, దగ్గు, దమ్ము, ఎగపోత, ఇట్లా ఆయాసము, 3 days అయిపోయింది, 4 days అయింది, అయినా కూడా మనము అటెండెన్స్ కోసమో దానికోసమో పిల్లల్ని పంపిస్తే సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ వేరే పిల్లలకు వచ్చి, ఇది కమ్యూనికేబుల్ డిసీజెస్ కాబట్టి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పిల్లల్ని స్కూల్స్కి పంపించకుండా ఉండాలి. కంప్లీట్గా ఒకవేళ 3 days కన్నా ఎక్కువగా సిమ్టమ్స్ ఉండి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే పంపించకుండా ఉన్నది బెటర్, అప్ టిల్ కంప్లీట్గా వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ పోయేంత వరకు. సో కోవిడ్ వల్ల చాలా, అంటే ఒక 2 years వెళ్ళిపోయింది. సో చాలామంది స్ట్రగుల్ అయ్యారు ఆ టైంలో, అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు. సో COVID-19 అంటే పూర్తిగా పోయిందంటారు? అంటే అసలు మాస్కులు ధరించడం ఎవరికి ఎక్కువ అవసరం అంటారు మీరు? COVID-19 కంప్లీట్గా పోయింది అని చెప్పలేను మేడం, అన్ఫార్చునేట్లీ, బికాస్ కోవిడ్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఉంటుంది ఆ వైరస్. సో కాకపోతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే డేంజరస్ డెల్టా వేరియంట్స్ లాంటి వేరియంట్స్ ఇప్పుడు మనకి కనిపించడం లేదు. సో ఇప్పుడు మనకు అంటే స్ట్రెయిన్స్ అంటాము దీంట్లో కోవిడ్లో, ఒమిక్రాన్ లీనియేజ్ అనేది ఇప్పుడు మనకి ఎక్కువగా ఉంది. సో అవి ఆ డెల్టా వేరియంట్స్ లాగా అంత డేంజరస్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వీటిలలో ఇప్పుడు ల్యాండ్ అవ్వట్లేదు. సో ఎండమిక్ అయిపోయింది కోవిడ్ అనేది. ఒకప్పుడు పాండమిక్, ఇప్పుడు ఎండమిక్ అయిపోయింది. ఎండమిక్ అంటే అది ఆల్రెడీ అలా ఇంకా పట్టుకొని మనకు ఉంటుంది ఈ కంట్రీలో, ఇప్పుడెప్పుడన్నా మధ్య మధ్యలో దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాకపోతే లక్కీలీ డేంజర్స్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ కానీ, ఐసీయూ అడ్మిషన్స్ కానీ అలా ఫ్యూచర్లో మనం కంప్లీట్గా రావు అని చెప్పలేం, కానీ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, బికాస్ ఇప్పుడున్న లీనియేజ్ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా లేదు. ఓకే, అంటే ఇది వేరియంట్ అవుతుంది అన్నారు, అంటే మన బాడీలోనే ఉందంటారు అంటే మీరు చెప్పింది వేరియంట్ అంటే లైక్ మనకి ఇప్పుడు క్లైమేట్లో అండ్ మనకి బయట ఎండమిక్ మనకి సొసైటీలో ఆర్ బయట ఉన్న మనకి కంప్లీట్గా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మన ఈకోసిస్టంలో ఎండమిక్ అయిపోయింది అనమాట. మన బాడీ లోపల స్ట్రెయిన్స్ కాదు, బయట మనకి అట్మాస్ఫియర్లో ఉన్న స్ట్రెయిన్ అనేది చేంజ్ అయిందనమాట. సో ఒమిక్రాన్ స్ట్రెయిన్స్ ఇప్పుడు B181 అండ్ ఇలాంటి స్ట్రెయిన్స్ ఉన్నాయి ఇప్పుడు, XTG. సో ఇలాంటి స్ట్రెయిన్స్ ఇప్పుడు అప్పుడు డెల్టా వైరస్లు అలాంటి డేంజరస్ స్ట్రెయిన్స్ కాదు. అవి వచ్చినా కూడా మనకి ఇప్పుడు ఒక 4-5 daysలో సెల్ఫ్ లిమిటింగ్గా రెస్ట్, హైడ్రేషన్ అండ్ సింపుల్ మనకి ఓవర్ ద కౌంటర్ సెట్రిజిన్, డోలో రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయే సిచ్యువేషన్ ఉంది లక్కీలీ. ఓకే, అట్లా. సో అలా. సో స్లీప్, ఫుడ్, ఎక్సర్సైజ్ అంటే ఈ 3 ఒక మనిషి చేస్తే అంటే ఎంతవరకు ప్రభావితం ఉంటుంది, అంటే శ్వాసకోశ సమస్యలు రాకుండా? ఎస్. సో స్లీప్, ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అనేది నాన్ నెగోషియబుల్ థింగ్స్ అన్నమాట. సో ఇప్పుడు మొత్తం డిస్కషన్లో కంప్లీట్గా ఒక డాక్టర్ని మనం అవాయిడ్ చేయాలి, ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేయాలనుకుంటే దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో జనరల్గా మనం ఎక్సర్సైజ్, మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది ఒక అప్ టు 150 minutes per week ఏరోబిక్ అండ్ అనరోబిక్ కాంబినేషన్లో చేయాలి. సో వెయిట్స్ ప్లస్ మనకు ఇంట్రెస్ట్ ఉన్న రన్నింగ్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ ఎనీథింగ్ ఇలాంటివి చేయాలి. చేస్తే ఏంటంటే మనకి జనరల్ హెల్త్, జనరల్ ఇమ్యూనిటీ బాగుంటుంది. అలాంగ్ విత్ దట్ ఏంటంటే మనకి రెస్పిరేటరీ హెల్త్ కూడా ఏరోబిక్ యాక్టివిటీస్తోని చాలా బెటర్గా ఉంటుంది, లంగ్ కెపాసిటీస్ కానీ, రెస్పిరేటరీ హెల్త్ కానీ. సో స్లీప్ అనేది ఏంటంటే స్లీప్ అట్లీస్ట్ 7 hours
స్లీప్ అనేది నాన్ నెగోషియబుల్. ఎందుకంటే స్లీప్ అనేది జస్ట్ స్లీప్ రిలాక్సేషన్ కోసం కాదు, మనకి బాడీలో మజిల్ రిపేర్, స్ట్రెస్, ఇమ్యూనిటీ 7 to 8 అవర్స్ పడుకునే వాళ్ళ ఇమ్యూనిటీకి 4 hours 5 hours పడుకునే వాళ్ళ ఇమ్యూనిటీకి గ్రాస్ డిఫరెన్స్ ఉంటుంది. సో డైట్ అంటారా, డైట్ అనేది అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. సో ఎక్కువగా మనకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్, ఇండియాలో మనకి అన్ఫార్చునేట్లీ ప్రోటీన్ ఇంటేక్ అనేది సరిగా లేదు. సో 1 gram per kg బాడీ వెయిట్ ప్రోటీన్ అనేది అట్లీస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా మీరు యాక్టివిటీని బట్టి ఇంకా పెంచాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఫుడ్స్ అనేవి మనము అవసరమైతే ఒక డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అయ్యి మనం వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనేది మనం చూసుకొని దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 3 things అనేది నాన్ నెగోషియబుల్ అని చెప్తాను నేను. ఓకే, దగ్గు, జలుబు, ఇంకా జ్వరం, అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉంటాయి, అంటే ఎప్పుడు డాక్టర్ని కలవటం ఇంపార్టెంట్ అంటారు? ఇది వెరీ ఇంపార్టెంట్ మేడం. సో సెల్ఫ్ లిమిటింగ్ సిమ్టమ్స్ అనేది ఫస్ట్ మనము మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకోవాలి. సింపుల్ కోల్డ్, సింపుల్గా కాఫ్ ఉండడము, లైట్గా బాడీ పెయిన్స్ ఉండడము, లో గ్రేడ్ ఫీవర్ ఉండడము, దీస్ ఆర్ నథింగ్ టు వరీ. ఇది కూడా అప్ టు 3-4 days యూ కెన్ వెయిట్. కానీ ఎప్పుడైతే మనకి ఆయాసం వస్తుందో, ఛాతీలో ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుందో, గాలి తీసుకుంటుంటే మనకి పెయిన్ రావడము, దగ్గితే రక్తం పడడము, నడుస్తుంటే ఆయాసం రావడము, అండ్ బాగా విపరీతంగా జ్వరము, చలి జ్వరం లాగా రావడము, హై గ్రేడ్ ఫీవర్, కన్ఫ్యూజన్, సో ఇలాంటి సిమ్టమ్స్ వస్తే డూ నాట్ వెయిట్, డూ నాట్ టేక్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్, కైండ్లీ కన్సల్ట్ డాక్టర్. సో వాళ్ళ సలహా, వాళ్ళ సూచనల మేరకే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. 72 hours ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. ఐ సజెస్ట్ యూ కెన్ వెయిట్ అప్ టు 72 hours ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దీస్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ లేకపోతే 72 గంటలు మీరు వెయిట్ చేయొచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే డూ నాట్ వెయిట్, జస్ట్ గో అండ్ మీట్ యువర్ డాక్టర్ ఇమీడియట్లీ. ఓకే, అంటే ఈ పర్టికులర్గా అంటే వర్షాకాలంలో వచ్చే సమస్యలు, అంటే పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు రాకుండా అంటే పేరెంట్స్ ఎలా నివారించాలి? పేరెంట్స్ ఎస్ మేడం, అంటే ఒకటి ఇందాక చెప్పినట్టు ఒకటి హ్యాండ్ హైజీన్ అండ్ వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్, స్లీప్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా స్కూల్ రిలేటెడ్ హైజీన్ అనేది వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్, టీచర్స్ ఇద్దరు కూడా డ్యూరింగ్ మీటింగ్ ఆర్ వాళ్ళ ఓన్గా కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. బిఫోర్ కిడ్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. సో కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏంటి, పాక్స్ ఉంటుంది, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇలాంటి పిల్లలకి పేరెంట్స్ని ఇంటిమేట్ చేసి వాళ్ళని పిల్లల్ని రెస్ట్ ఆర్ వాళ్ళకి లీవ్ శాంక్షన్ చేయడము, అండ్ హ్యాండ్ హైజీన్, ఫుడ్ అండ్ స్లీప్. ఐ థింక్ దీస్ ఆర్ వెరీ బేసిక్ థింగ్స్. కాకపోతే చాలా వరకు ఇవే ఓవర్లుక్ అవుతాయి. సో జంక్ ఫుడ్ ఎక్కువ అవుతుంది పిల్లల్లో, ఇమ్యూనిటీ న్యాచురల్గానే పడిపోతుంది. సో స్లీప్, స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల నిద్ర ఉండట్లేదు సరిగ్గా, నిద్ర సరిగ్గా లేకపోతే వాళ్ళలో బ్రెయిన్ ఇమ్యూనిటీ అనేది సరిగ్గా డెవలప్ అవ్వదు. హ్యాండ్ హైజీన్ అండ్ జనరల్ హైజీన్, సో దీస్ ఆర్ ద ఫ్యూ కామన్ బేసిక్ థింగ్స్ విచ్ ఐ సజెస్ట్. ఓకే, అంటే ఇప్పుడు చాలా వరకు చెప్పండి. ఇంకోటి వ్యాక్సినేషన్స్. సో పిల్లల్లో వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది చాలా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎడ్యుకేటెడ్స్, అన్ఎడ్యుకేటెడ్స్ అనేది సంబంధం లేకుండా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి గవర్నమెంట్ కూడా యాక్టివ్ క్యాంపెయినింగ్ ఉంది. సో డెఫినెట్గా టీకాలు అనేవి, ఇన్ఫ్లుయెన్జా టీకాలు కూడా వాళ్ళల్లో ఇంటిగ్రల్ పార్ట్. సో ఇలాంటి వ్యాక్సినేషన్స్ మాత్రం మనము మిస్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ మనం మాట్లాడుకున్నట్టు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఫ్లూ లాంటి డెడ్లీ వైరస్లో అటాక్ చేసినప్పుడు వాళ్ళు తొందరగా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వ్యాక్సినేషన్స్ అనేది వన్ ఆఫ్ ద క్రూషియల్ థింగ్. ఓకే, ఇంకొకటి చాలామంది అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ అడ్వైజ్ లేకుండా చాలామంది టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. కొంతమంది యాంటీబయాటిక్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమో, పోద్దేమో 1 week తర్వాత అని. అంటే ఇలాంటివి వాడినప్పుడు అంటే అది ఎంత ప్రమాదం అంటారు, మీరు ఏం చెప్తారు? అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ అన్నిటికీ మూల కారణం అదే. బికాస్ ఈ ట్రెండ్ ఎక్కువ లాస్ట్ 4 years నుంచి చూస్తున్నాము మేము. కోవిడ్ తర్వాత ఇంకా ఏదైనా ఎనీథింగ్ జనరల్ అజిత్రోమైసిన్ అని చెప్పేసి, డాక్సిసైక్లిన్ అని చెప్పి, అగ్మెంటిన్ అని చెప్పేసి, ఏ నోటికి వచ్చిన ఈవెన్ ఒక యాంటీబయాటిక్ తర్వాత అది పని చేయకపోతే ఇంకో యాంటీబయాటిక్ కూడా దానికి యాడ్ చేస్తున్నారు. సో ఇది ఈ ట్రెండ్ మానాలి ఫస్ట్. బికాస్ దీంతో ఒకటి ఇన్ఫెక్షన్ వాళ్ళు బ్యాడ్ అవడమే కాదు, కమ్యూనిటీలో కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంటుంది. ఇంకొన్ని రోజులు అవుతుంటే ఆల్రెడీ మేము ఐసీయూలో ఈ ట్రెండ్ చూస్తున్నాము. బికాస్ ఒకప్పుడు సింపుల్ యాంటీబయాటిక్స్ పెడితేనే బెటర్ అయ్యే పేషెంట్స్, ఇప్పుడు మేము ఆ ఆర్గానిజమ్స్, వాటి రెసిస్టెన్స్ చూసి మేము నిజంగా కూడా భయపడుతున్నాం. ఎందుకంటే యావరేజ్గా ప్రతి ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్కి వెరీ హై అండ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడము. సో దయచేసి నా అపీల్ ఏంటంటే ఎవరు కూడా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్, ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్ మాత్రం తీసుకోకండి. సో తీసుకుంటే
ఖచ్చితంగా మీ డాక్టర్ సూచన మేరకే తీసుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఒకటి అండ్ వాళ్ళు లాస్ అవ్వడం ఒకటి. ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇలాంటి యాంటీబయాటిక్స్ అనవసరంగా యూజ్ చేస్తుంటే వాళ్ళకి యాక్చువల్గా అవసరం పడ్డప్పుడు అవి పనిచేయవు. సో ఎంతవరకు ఎస్కలేట్ చేస్తామనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. అందుకే ప్లీజ్ డూ నాట్ యూజ్ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్. ఓకే, అంటే ఫ్లూ, న్యూమోనియా అంటే టీకాలు ఎవరికి ఎక్కువ అవసరం అంటారు మీరు? సో ఇవి రొటీన్ వ్యాక్సినేషన్స్ కావండి. కాకపోతే ఏంటంటే స్పెసిఫిక్ పాపులేషన్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ నాన్ నెగోషియబుల్. ఎస్పెషల్లీ 60 పైన ఉన్న వాళ్ళకి, 60 పైన ఏజ్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, క్రానిక్ హార్ట్ ఇష్యూస్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఇలాంటి వాళ్ళకి ఈ స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ అనేవి ఇంపార్టెంట్. బికాస్ వీళ్ళల్లో డ్యూ టు ఎనీ రీజన్ ఇమ్యూనిటీ అనేది, రోగనిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మనకి యాన్యువల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటాము. ఎవ్రీ ఇయర్ ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ పాపులేషన్ వాళ్ళు. అండ్ న్యూమోనియా వ్యాక్సిన్ ఏంటంటే సేమ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కామన్ క్రైటీరియా ప్లస్ అడిషనల్గా ఇమ్యూనో కాంప్రమైజ్డ్, అంటే ఇంకేమైనా క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకా పుట్టుకతోనే కొన్ని జబ్బులు ఉంటాయి ఇమ్యూనిటీ రిలేటెడ్, అలాంటి వాళ్ళు కానీ. సో ఇలాంటి వాళ్ళకి న్యూమోనియా వ్యాక్సిన్స్ అనేవి అడిషనల్గా మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. సో ఇవి యాన్యువల్గా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, ఈ టూ వ్యాక్సిన్స్ అనేవి. సో ఇది ఈ పాపులేషన్కి ఇంపార్టెంట్. వర్షాకాలంలో అంటే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రజలు ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? వర్షాకాలంలో కామన్గా అంటే మనకి ఒకటి టు సమ్మరైజ్, అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న వాటిల్లో మెయిన్గా ఏంటంటే యాన్యువల్గా డాక్టర్ సజెస్ట్ చేసిన వ్యాక్సిన్స్ వేసుకోవడము అండ్ మాస్క్ హైజీన్, హ్యాండ్ హైజీన్, కాఫ్ హైజీన్, దగ్గడం ఎలా దగ్గాలి, చేయి అడ్డం పెట్టుకొని దగ్గాలి, కర్చీఫ్ ఉండాలి, హ్యాండ్ పీరియాడికల్గా చేతులు కడుక్కోవాలి, అనవసరమైన ఫంక్షన్స్, అనవసరమైన యాత్రలు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే పారాడాక్సికల్గా, సో వర్షాకాలంలో చాలా వరకు కొన్ని వర్షం వలన దానివల్ల బయటికి వెళ్లకుండా ఎక్కువ క్రౌడెడ్ అయిపోతుంటాయి, ఇంట్లోనే స్టే చేయడము. అలాంటప్పుడు కూడా మనకి పర్సన్ టు పర్సన్ ఒక రికమెండెడ్ డిస్టెన్స్ కానీ ఒక ప్రాపర్ డిస్టెన్స్ అనేది ఉండదు. సో ఈ డిస్టెన్స్ హైజీన్, హ్యాండ్ హైజీన్, కాఫ్ ఎటిక్విట్ అంటాము. సో ఇలాంటివి వెరీ క్రూషియల్ థింగ్స్. ఇలా కాకుండా వ్యాక్సినేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అదర్ థింగ్స్ లాంగ్ రన్లో హెల్ప్ చేస్తాయి, లైక్ డైట్, స్లీప్ అండ్ ఎక్సర్సైజ్. సో ఐ థింక్ దిస్ ఈస్ ఓవరాల్ ఇది అనమాట రికమెండేషన్. అంటే యాంటీబయాటిక్స్ గురించి మీరు మాట్లాడారు కదా, అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ది బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుందంట కదండి, ఇది నిజమేనా? బాడీలో ఇమ్యూనిటీ తగ్గడం కన్నా రెసిస్టెన్స్ అని మనం చెప్పొచ్చు. ఆర్గానిజం రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, అంటే ఆ ఆర్గానిజంకి అది అలవాటైపోయి అది మళ్ళీ ఆ బ్యాక్టీరియా అనేది దానికి ఆ యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయకుండా అవుతుంటాయి. సో బాడీలో ఇమ్యూనిటీ తగ్గడం అనేది డైరెక్ట్గా ఏం అవ్వకపోవచ్చు, కానీ డెఫినెట్గా వాళ్ళకి మందులు పనిచేయకపోవడం అండ్ ఫర్దర్ యాంటీబయాటిక్స్ ఎస్కలేషన్స్ అవసరం రావడము అండ్ ఓవరాల్గా అది నెగిటివ్ వేలోనే ఇంపాక్ట్ అవుతుంది. సో అబ్సల్యూట్లీ అదైతే ఇట్స్ నాట్ సజెస్టబుల్. ఓకే, వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల గురించి, ట్రీట్మెంట్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.